హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నారదా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు భారతదేశం ఎక్కడి నుంచో వచ్చే కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ అసెంబ్లీ చేయడం మాత్రమే కాదు, కాంపోనెంట్స్ మేకింగ్ లో సెల్ఫ్ రిలయన్స్ ని సాధిస్తా ఉంది. పిఎల్ఐ స్కీమ్ ఫర్ వైట్ గూడ్స్ ఇది ఏసీలు, ఎల్ఈడి లైట్స్ సెక్టార్ లో భారీ షిఫ్ట్ తెచ్చింది. ఇంపోర్ట్స్ పైన ఆధారపడేటువంటి పరిస్థితి తగ్గి మన దేశంలో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్ అవుతా ఉంది. లేటెస్ట్ 4th రౌండ్లో 863 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో 5 కంపెనీలు సెలెక్ట్ అయ్యాయి. ఈరోజు ఈ స్కీమ్ ఫుల్ డీటెయిల్స్, నంబర్స్, బెనిఫిట్స్ అన్నీ చూద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. 2021 ఏప్రిల్ 7న యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసినటువంటి పిఎల్ఐ స్కీమ్ ఫర్ వైట్ గూడ్స్ టోటల్ అవుట్లే 6,238 కోట్లు. ఇది 2 మెయిన్ సెగ్మెంట్స్ని కవర్ చేస్తూ ఉంది. ఒకటి ఎయిర్ కండిషనర్స్, 2 ఎల్ఈడి లైట్స్. ఇంతకుముందు గవర్నమెంట్ పాలసీలన్నీ కూడా ఫినిష్డ్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేసేవి, కానీ ఈ స్కీమ్ స్పెషల్గా కాంపోనెంట్స్ ఎకో సిస్టమ్ని బిల్డప్ చేయడం పైన ఫోకస్ పెట్టింది. ఈ స్కీము ఇంప్లిమెంటేషన్ పీరియడ్ మొత్తం 8 ఏళ్ళు, అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2028-29 వరకు అన్నమాట. ఈ ప్రోడక్ట్స్ ఇంక్రిమెంటల్ సేల్స్ మీద 6% to 4% ఇన్సెంటివ్స్ ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఏసీ అలాగే ఎల్ఈడి కాంపోనెంట్స్ అంటే కంప్రెసర్స్, కాపర్ ట్యూబ్స్, ఎల్ఈడి డ్రైవర్స్ మొదలైనవన్నీ ఎక్కువగా చైనా, ఈస్ట్ ఆసియా నుంచి మనకు ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ తగ్గించి ఈ స్కీమ్ ద్వారా ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ ఇండియాలోనే తయారు చేసుకోవాలనేది మన టార్గెట్. దీనివల్ల మనకు ఇంపోర్ట్ కాస్ట్ తగ్గి టోటల్గా ప్రోడక్ట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. యువతకి జాబ్స్ పెరుగుతాయి, ఎంఎస్ఎంఈ సప్లయర్స్ బలపడతాయి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఎకనామిక్ సెక్యూరిటీ పెరుగుతుంది. అలాగే మన ఎక్స్పోర్ట్స్ పెంచుకుని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మనం ఆకర్షించవచ్చు. మన దేశంలో తలసరి ఆదాయాలు పెరగడం, అర్బనైజేషన్, క్లైమేట్ చేంజెస్ వల్ల ఇండియా ఏసీలు, ఎల్ఈడి లైట్స్ మార్కెట్లో వేగంగా గ్రో అవుతా ఉంది. కానీ వాటి తయారీలో కీ కాంపోనెంట్స్ అయినటువంటి కంప్రెసర్స్, కాపర్ ట్యూబ్స్, ఎల్ఈడి డ్రైవర్స్, చిప్ ప్యాకేజింగ్ ఎక్కువగా ఈస్ట్ ఆసియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఈ స్కీము కాంపోనెంట్స్ ప్రొడక్షన్ని ఇన్సెంటివైజ్ చేసి స్కేలు, టెక్నాలజీ, స్కిల్స్ని డెవలప్ చేస్తూ ఉంది. కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ లిమిటెడ్ కంప్రెసర్స్, మోటార్సు, హీట్ ఎక్స్చేంజర్స్ తయారీలో 320 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. అలాగే ఇండో ఆసియా కాపర్ లిమిటెడ్ కాపర్ ట్యూబ్స్ తయారీకి 259 కోట్ల రూపాయల పెట్టుబడితో ముందుకొచ్చింది. గోద్రేజ్ అండ్ బాయ్సే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ హీట్ ఎక్స్చేంజర్స్, షీట్ మెటల్స్ తయారీకి 59 కోట్లు పెట్టుబడి పెడతా ఉంది. అట్లాగే క్రయాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కంట్రోల్ అసెంబ్లీస్, మోటార్స్ తయారీలో 175 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతా ఉంది. ప్రణవ్ వికాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మోటార్సు, హీట్ ఎక్స్చేంజర్స్ తయారీలో 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉంది. ఈ 5 కంపెనీల నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2027-28 లోపల ప్రొడక్షన్ వాల్యూ 8,337 కోట్లు, అలాగే డైరెక్ట్ జాబ్స్ 1,799 ఉండొచ్చని అంచనా. ఓవరాల్గా 85 కంపెనీలు సెలెక్ట్ అయినాయి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 11,198 కోట్లు. క్యుములేటివ్ ప్రొడక్షన్ 1,90,050 కోట్లు ఉంటుందని అంచనా. సో ఫ్రెండ్స్, పిఎల్ఐ స్కీమ్ ఫర్ వైట్ గూడ్స్ అంటే కేవలం ఇన్సెంటివ్స్ కాదు, ఇది ఆత్మనిర్భర్ భారత్ యొక్క రియల్ ఎగ్జాంపుల్. మార్కెట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్గా మనం మారుతా ఉన్నాం. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? ఈ స్కీమ్ ఇండియా ఎకానమీకి ఎంత బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.